హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మేము ఇంటికెళ్తున్నాము. టైం వచ్చేసి 4:03 అవుతుంది. మేమైతే మోస్ట్‌లీ ఎర్లీ మార్నింగే బయలుదేరుతాము. ఎందుకంటే మళ్ళీ 6, 7 అయిందనుకోండి మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. సో, మార్నింగ్ 4:00కే ఎళ్ళిపోతే గనుక తొందరగా ఎళ్ళిపోవచ్చు అని చెప్పేసి మార్నింగే రెడీ అయిపోతాము. ఇంకా పైపైన కొంచెమైతే లగేజ్ సదిరేదుంది. అది కొంచెమైతే పెట్టేసుకున్నాను. ఇంకా ముందే చలికాలము చాలా చల్లగా ఉంటుంది అని చెప్పేసి స్వెటరు, స్కార్ఫ్ అంతా వేసేసుకున్నాను. ఇక బయలుదేరిపోదాము. ఎలా ఉందో బయట చల్లగా ఉంటుందో, ఎట్లుందో చూద్దాము. మేము మొత్తం లగేజెస్ సదురుకొని బయలుదేరేసరికి 4:20 అలా అయిపోయింది. ఇంకా రోడ్డు చూసారా మొత్తం ఖాళీగుంది. ఎంత ప్రశాంతంగా అనిపిచ్చిందో. రోజు ట్రాఫిక్ చూసి చూసి ఈరోజైతే రోడ్డు మొత్తం చూడండి ఎంత ఖాళీగుందో. మేమైతే అల్వాల్‌లో ఉంటాము. అల్వాల్ నుంచి ఇంటికి రావాలంటే జేబీఎస్ అయితే ఉంటుంది మధ్యలో. ఇక్కడైతే ఎప్పుడు చూసినా ట్రాఫికే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ గాబట్టి కొంచెమైతే తక్కువనే ఉంది ఇప్పుడు. నార్మల్‌గా నేనైతే 5 కల్లా బస్సులు స్టార్ట్ అవ్వవేమో అనుకున్నాను ఎల్బీ నగర్‌కి. కానీ 5:00 నుంచే బసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఆటోలు అయితే ఉన్నాయింకా. ఇంకిక్కడి నుంచి మేము జేబీఎస్ నుంచి ఎల్బీ నగర్‌కైతే రావాలి. ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గరికి. ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్‌గా ఇంకా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోవాలి. సో, ఎల్బీ నగర్ గూడా కొంచెం ప్రశాంతంగానే ఉంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకి స్ట్రెయిట్‌గా హైవే మీంచే వెళ్తే చౌటుప్పల్ అయితే వస్తుంది. చౌటుప్పల్‌కొచ్చాక ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటేనే మా ఊరికి వెళ్ళడానికి ఉంటుంది. వెళ్తుంటే అయితే చాలా చల్లగా ఉంది. ఇక మధ్యలో అయితే బండాపేసుకొని టీ అయితే తాగాము. టీ తాగి మళ్ళీ మా ప్రయాణాన్నయితే స్టార్ట్ చేశాము. మేము ఇంటికెళ్ళేటప్పుడు సమస్థాన్ నారాయణపూర్ అని అయితే వస్తుంది. అక్కడ పూర్వం రాజులు పరిపాలించేవారంట. ఇక మీకు ఇందులో గూడా ఒక కొండైతే చూపిస్తాను. కొండ మీద పురాతన కాలం లాంటిది ఒకటుంటుంది. లైక్ గోల్కొండ లాగా. ఇదైతే మేము చిన్నగున్నప్పుడు చూసి గోల్కొండనే అనుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే 6 అలా అయిందనుకుంటాను. మొత్తం అయితే మంచయితే పడుతుంది. చుట్టుపక్కల మొత్తం మంచే ఉంది. ఇక్కడైతే మా ఊరి పేరు మీకు కనిపిస్తుంది. ఎవరికైనా కనిపిస్తే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఊరి పేరైతే మెన్షన్ చేయట్లేదు. సడెన్‌గా ఎందుకో తెలీదు ఇంటికి వెళ్ళాలనిపించింది. సో, ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. నేను, మా హస్బెండ్. ఇంకా ఊర్లోకైతే స్టార్ట్ అయిపోయాము. మాదైతే స్టార్టింగ్‌లోనే ఉంటుంది నారాయణపూర్ నుంచి వచ్చేటప్పుడైతే. ఇక్కడి నుంచి రైట్ తీసుకొని స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళిపోవాలి. ఇదొచ్చేసి మా క్యాథలిక్ వాళ్ళది గ్రేవ్ యార్డ్. సో, మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం చూస్తే 6:37 అయ్యింది. ఆల్‌మోస్ట్ 2 అవర్స్ అయితే టైం పట్టేసింది. మధ్యలో ఆగకుండా ఉండకపోతే ముందే వచ్చేవాళ్ళము. ఇక మా పాపనైతే చూస్తున్నాము లేసిందా లేదా అని. సర్ప్రైజ్ ఇద్దామని వెళ్లి చూస్తే తనైతే పడుకొనే ఉంది. లేవలేదు. ఇక తననైతే నేను లేపడానికి చాలా ట్రై చేశాను. ఫస్ట్ అయితే లేవలేదు. తర్వాత ట్రై చేయగా లేసింది.
చాలా సేపయిన తర్వాత కళ్ళు తెరిచి లేసి నా దగ్గరికైతే వచ్చింది మమ్మీ అని జెప్పేసి. ఇంక గుర్తుపట్టిందనుకున్నాను. ఎందుకంటే నైటే మమ్మల్ని వీడియో కాల్‌లో చూస్తది గదా! పొద్దున్నే లేచేసరికి కన్‌ఫ్యూజ్ అయితదేమో అనుకున్నాను కానీ ఏం కాలేదు. మమ్మీ అని చెప్పేసైతే వచ్చింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అనంటే ఇంగ హాయ్ అయితే ఏం చెప్పలేదు. నిద్ర మబ్బులో ఉంది కదా! చూస్తూనే ఉంది. అసలు నార్మల్‌గా కెమెరా కళ్ళే ఎక్కువ చూడదు. ఇంకా లేసాక కొంచెం సేపయిన తర్వాత బయటికైతే వెళ్ళాము. ఇంకా బండి మీద తీసుకెళ్ళమని చెప్పేసి మా నాన్న బండయితే ఎక్కింది. "ఎక్కడికెళ్తావంటే "బుయిపోతా" అని చెప్పేసి బండెక్కైతే మా నాన్నతో పాటు బయటికి వెళ్లి తిరిగేసి వచ్చింది. బండి దిగమని చాలా సేపటి నుంచి అన్నా కానీ అనలేదు. ఇక బాయ్ చెప్పు అన్నా గాని ఫస్ట్ చెప్పలేదు. తర్వాత ఇంక స్టార్ట్ చేస్తాను బాయ్ చెప్పమంటే ఇంగ బాయ్ చెప్పేసైతే వెళ్ళిపోయింది. ఇక మధ్యాహ్నం అయితే తిని కొద్దిసేపయితే పడుకుంది. ఇక మా ఇంటి దగ్గరున్న పాప వస్తే ఆ పాపతోటి అయితే ఆడుకుంది. అక్క, అక్క అని జెప్పేసి. బాగున్నాయా అట్లా బాగుంటే కింద పడితే తెలుస్తుంది. చాక్లెట్స్ తినొద్దే అనంటే చాక్లెట్స్ తింటది. చాక్లెట్ తినగానే నాకు జలుబు చేసింది. ముక్కుకి నెబులైజర్ పెట్టమని చెప్పేసి సైగ చేసి అయితే నెబులైజర్ అయితే పెట్టించుకుంటది. అది పెట్టించుకున్న దాకా అసలు ఆమె ఉండదు. ఏడుస్తూనే ఉంటది. ఇంకా నార్మల్‌గా కొంచెం ఆన్ చేసి అలా పెడతాము. తన సాటిస్ఫాక్షన్ కోసము. ఫస్ట్‌లో దాన్ని చూసి అయితే భయపడింది. నన్నేమో చేస్తున్నారు నాకు అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే బానే పెట్టించుకుంటది. అసలు ఏడవదు పెట్టేటప్పుడు కూడా. అలా కొద్దిసేపయితే అది పెట్టించుకొని అయితే ఇంకా నాతోటైతే ఆడుకుంది. ఇలా ఈ రోజు మొత్తం మా పాపతో గడిచిపోయింది. అసలు టైమే తెలియలేదు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మీరు కనుక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.